ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎంతకాలంగానో నేను ఒక పర్సన్గా ఒక వ్యక్తిని లైక్ చేస్తూ ఉంటాను, ఆయన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. అటువంటి వ్యక్తితో ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని ట్రై చేస్తూ ఉన్నా, కానీ కొంతకాలంగా మన స్టూడియోకి వస్తూ ఉన్నారు, కానీ నేనైతే ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది, సార్ నా ముందు ఉన్నారు. అసలు ఫ్యూచర్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, అసలు ఇప్పుడున్న గోల ఏంటి, హిందుత్వాల మధ్య గొడవ ఏంటి, అంతకు మించి వేరే దేశంలో మనోళ్ళు వెళ్ళి వాళ్ళ సాంప్రదాయాల్ని మంటగలిపి మన సాంప్రదాయాల్ని వాళ్ళకి అంటగట్టి చివరికి దేశాలు విడిచిపోండి అంటూ ఆ దేశవాసులతోనే తిట్లు తింటున్న తరుణంలో అసలు ఏంటి పద్ధతులు ఏంటి, వాటి గురించి క్లియర్గా సార్ గారిని అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే, థ్యాంక్ యూ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మాది కొత్త ఛానల్ అయినప్పటికీ మీ వీడియోస్ పెడితే చాలా బాగా చూస్తున్నారు. సార్ చాలామంది ఈ మధ్యకాలంలో నాకు చాలా డౌట్లు ఉన్నాయి, ఒక రోజులో అవ్వో, గ్యారంటీకి పెద్ద చేసుకుంటూ వెళ్దాం. నాకైతే సాంప్రదాయం అంటే ఏంటి, సాంప్రదాయం కానిది ఏంటి, అసలు సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇనీషియల్ క్వశ్చన్ అది. నాకు ఎలా ఉంటుంది అది? సాంప్రదాయం ఈజ్ నథింగ్ బట్ ట్రెడిషన్. ఇంగ్లీష్లో చెప్పారు, నేను ఇంగ్లీష్లోనే చెప్తున్నా, నువ్వు తెలుగులో సాంప్రదాయం అంటే నీకు తెలియదు, బట్ ట్రెడిషన్ అనగానే నీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు నువ్వు ప్యాంటు షర్టు వేసుకున్నావు, రేపు నీ కొడుకో కూతురో డాడ్ ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి ఇంత చిన్న స్కర్ట్ వేసుకుంటారు, నువ్వు వాళ్ళని వేయించలేవు. ఆ ట్రెడిషన్లో వాళ్ళు అలా ఇష్టపడతారు, దాన్ని అలా ఫాలో అయిపోతారు, అంతే. ఈ సాంప్రదాయాలు ఏవైతే పద్ధతులు ఇవన్నీ ఉన్నాయో మన పూర్వీకుల నుంచి మనకొచ్చేటటువంటి అలవాట్లు మాత్రమే. ఇది మనం పెట్టుకున్న పద్ధతులు, మనం చేసుకున్న అలవాట్లు, మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఇంతే తప్ప నువ్వు ఇలానే ఉండు అని మనకి ఎవడూ చెప్పాల. మన తాత ముత్తాతల నుంచి ఏదైతే వస్తుందో దాన్ని మనం అనుసరిస్తూ వెళుతున్నాం. ఇప్పుడు నేనున్నాను నాన్న, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, రైట్, నా తండ్రి చెప్పాడు, నా తాత నా తండ్రికి చెప్పాడు, నా తాతకి వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ నాన్నకి వాళ్ళు చెప్పాడు, నాకు ఇంతే తెలుసు. నేను మా ఈ పద్ధతులు మా ఇలా అని చెప్పానంటే అది చాలా పెద్ద తప్పు. ఇది నేను క్రియేట్ చేయలా, ఇది నేను సృష్టించలా, ఈ సాంప్రదాయాన్ని నేను తీసుకురాలా. మన పూర్వీకుల నుంచి మనకు అలా వంశపారపర్యంగా వస్తున్నటువంటి విధానాల్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది మన సాంప్రదాయం అంటారు. ఏడుంది, ఎక్కడుందా సాంప్రదాయం? ఉందా ఎక్కడన్నా? అదే అడుగుతున్నాను, మరి ఎక్కడన్నా ఉందా? నన్ను అమ్మ తల్లులారా నన్ను క్షమించండి, నేను తప్పుగా మాట్లాడట్లేదు, కానీ అర్థం అవ్వడం కోసం మాట్లాడుతున్నా. ఒకప్పుడు ఈ కొప్పు కనపడకుండా ఉండేవాళ్ళు, బయటికి వచ్చేవాళ్ళు కాదు, ఈ కొప్పు కనబడకుండా ఉండేవాళ్ళు. ఇవాళ 4 గోడల మధ్య భర్త మాత్రమే చూడాల్సింది 4 దిక్కుల అందరూ చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళింది సాంప్రదాయం? ఏమైపోయింది సాంప్రదాయం? కాబట్టి ఇక్కడ నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే ఆధునిక పోకడ ఇష్టపడుతున్న వాళ్ళు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను నా బిడ్డకి నా వంశానికి తగ్గట్టుగా, కులానికి తగ్గట్టుగా, మతానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా బాగుండేలా, నేను చచ్చిపోయినా నా బిడ్డ బాగుండేలాగా సంబంధం చూసి పెళ్లి చేద్దామని అనుకుంటా. నీకు అర్థమైందా? అర్థమైంది సార్. నా బిడ్డ వెళ్ళి వేరే కులస్తుండో మతస్తుండో పెళ్లి చేసుకొని వస్తుంది. ఇప్పుడు నేను నా బిడ్డని చంపనా వదిలేనా? మీరు చెప్పాలి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఒకానొకప్పుడు ఈ మధ్య కాలంలో కూడా జరిగిన దిక్కుమాల పరువు హత్యలు చూసి నేను బాధపడ్డా. పిల్లలు ఇష్టపడ్డారు, వాళ్ళ ఇష్టాన్ని అర్థం చేసుకోండి. మీరైతే చేస్తారా? అలా మీ ఇంట్లో? నా బిడ్డ ఆనందమే నాకు ముఖ్యం. మరి ఇలా అందరూ ఆలోచించకుండా ఇప్పుడు ఆలోచించట్లేదా? ఒప్పుకుంటే చేసుకుంటున్నారు, లేకపోతే మతం మారిపోతున్నారు.
ఒప్పుకుంటే చేసుకుంటున్నారు, లేకపోతే మతం మారుతున్నారు. లేదు, నా మతం నాది, నీ మతం నీది, మనం కలిసి సంతోషంగా ఉందామని ఎంతోమంది కాపురాలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నాన్న ఒక విషయం ప్రతి ఒక్కరు గ్రహించాలి. సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనే పేర్లతో మనల్ని మనం హింసించుకుంటున్నాం. నేను బ్రాహ్మణుని కదా, మరి పొద్దుగూకులు గోచి పెట్టుకొని పంచలో తిరగాలి కదా. నేను తిరగను. ఎందుకని? అర్చకుణ్ణి కాదు, పురోహితుణ్ణి కాదు, సేవా సత్రాల్లో పనిచేసేవాడిని కాదు. వాళ్ళు తిరగొచ్చా? కాదు, వాళ్ళు కూడా మారారు. మరి ఇప్పుడు మారుతున్నారు, అందరూ మారుతున్నారు. సమకాలీన విధానం, సమాజంతో పాటు సమకాలీన విధానంతో పాటు కాలానికి అనుగుణంగా మారాల్సిందే. ఎవడైనా సాంప్రదాయం ఒక్కటే మారుతుందా? సాంప్రదాయం ఏమిటి నాన్న? వస్త్రధారణ మారుతోందా? సాంప్రదాయం మారుతోందా? ఆహారం మారుతోందా? దీని దుంపదేగా వస్త్రధారణే కాకుండా కనిపించే రూపురేఖలు మారుతున్నాయా? అవునా? నేను కూడా జుట్టుకు రంగేసుకుంటున్నా. నేను జుట్టుకు రంగేసు, ఎప్పుడో తెల్లబొచ్చు అయ్యేది. నేను అప్పుడప్పుడు 3 నెలలకో 2 నెలలకో రంగేసుకుంటా. మరి నేను అందంగా కనబడి వస్తాగా, కనబడాలని అనుకుంటాగా. మారిపోయిందిగా. ఇప్పుడు ఈ విషయం నేనేంటంటే, మనం నలుగురితో పాటు నారాయణ అనుకుంటూ నలుగురితో కలిసి ముందుకెళితే నగుబాటు ఉండదు. అట్లా కాదు, నేను ఇంతే, నేను అది, నేను ఇది, డామ్ డూమ్ డిస్క్ అన్నామంటే ఆ బాంబులు వెలిచి మనకే చూపిస్తారు ఆ డామ్ డూమ్ డిస్క్. సొసైటీ మారిపోయింది. నాన్న, నువ్వు చదువుకునే రోజుల్లో ఓ 7 తరగతుల, అంటే 7 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు, ఒకటి గేమ్స్ పీరియడ్. ఈ 6 సబ్జెక్టుల పుస్తకాలు మాత్రమే నీ బ్యాగ్లో ఉండేవి. స్కూల్కి వెళ్ళేవాడు, చదువుకున్నావు, వచ్చావు, అయిపోయింది. ఇవాళ నీ పిల్లలకి సెమిస్టర్లు, హార్డ్ వర్కులు. ఎందుకు నాన్న? దేనికి నాన్న? ఎంత పసిపిల్లల్ని 25 కేజీల బస్తా బియ్యం బస్తా మోయించినట్టు బ్యాగులు మోయిస్తున్నారు కదా. నాకు తల్లిదండ్రులు అలా లేరు కదా సార్. మీరు అన్నది మీ పాయింట్, ఒక్క నిమిషం, మీరు అన్న పాయింట్ వాస్తవం. కానీ తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మా వాడు ఐఐటికి ప్రిపేర్ అవ్వాలి, పుట్టగానే వాడు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అంటే యూఎస్లో అబ్రాడ్స్లో సెటిల్ అయిపోవాలి. ఈ టార్గెట్స్ అన్ని ముందే రుద్దేస్తున్నారు కాబట్టి అన్ని బుక్స్ అవి వస్తున్నాయి కదా. నేను అదే అంటున్నా. సో ఎవరు మారారు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మారారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లల్ని చంపేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? అల్లాడిపోతున్నారు. ఆ ప్రెషర్కి తట్టుకోలేక పక్క దోవలు పడుతున్నారు. ఆ పక్క దోవలు ఏంటి? వ్యసనాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, చివరికి అన్యం పుణ్యం ఎరుగని పిల్లలు సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. సో ఎవరి అభిప్రాయాలు ఎవరి మీద రుద్దుతున్నారు? ఒకరి కోరికలు ఇంకొకరిపైన రుద్దుతున్నారు కదా. తల్లిదండ్రులు వాళ్ళ కోరికల కోసం పిల్లల మీద పెడుతున్నారు. వాళ్ళకి తాయిలాలు చూపిస్తున్నారు. నువ్వు ఫస్ట్ రాకపోతే కాళ్ళు విరగొడతా, చదువుకో అనట్లా. లేదు నాన్న, నువ్వు ఫస్ట్ రావాలి, నా కొడుకుగా నువ్వు పేరు సంపాదించాలి అనట్లా. నువ్వు గనక 10th ఫస్ట్ వస్తే నీకు 2 లక్షల బైక్ కొనిస్తా. లంచం అక్కడే మొదలైంది, స్టార్ట్ అయింది కదా. నువ్వు ఇంటర్లో ఫస్ట్ వస్తే నీకు మంచి కారు కొనిస్తా, అయిపోయింది. నువ్వు ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ అయితే నీకు ₹1,00,00,000 కారు కొనిస్తా, అయిపోయింది. మొదలు ఇక్కడ. అంతెందుకు నాన్న, పసిబిడ్డ అన్నం తినడానికి లేజర్ కిరణాలు కంటి రెటీనియా మీద పడి ఆ కన్ను దెబ్బతింటుందని ఆలోచించకుండా అత్యంత పవర్ఫుల్ ఫోన్ కూడా చేతిలో పెట్టి అన్నం పెడుతున్నారు. ఆ పసిబిడ్డ కళ్ళు ఏమవుతాయి నాన్న? ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. కాబట్టి దైనందిన జీవితంలో మారుతున్న విధానాల్లో సాంప్రదాయం అనేది ఏనాడో మంట కలిసిపోయింది. ఇవాళ ధర్మం జోలికి వెళితే ఏదో ఒక సమయంలో చూపిస్తుంది నాన్న. ఇప్పుడు ధర్మో రక్షితి రక్షిత, ధర్మాన్ని కాపాడుతూ, ధర్మాన్ని కాపాడుతూ ధర్మబద్ధంగా జీవిస్తూ ధర్మాన్ని అనుసరిస్తే తప్పక కాపాడుతుంది నాన్న. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నేను మగాణ్ణి, అందులో డౌటే లేదు కదా. నేను ఇప్పుడు మామూలుగా వెళ్తా, మంచి కత్తి లాంటి ఫిగర్ కనబడుతుంది. అబ్బా ఏ ఉందిరా అనుకుంటా ఒక్క క్షణం, అవునా? తర్వాత నాన్న నారసింహ అయ్యేమనుకోకు, ఏదో మగబుద్ధి కోతి బుద్ధి ఏదో అలా వచ్చింది, నన్ను క్షమించరా నాన్న అని నా నాన్నకు చెప్పుకుంటా. ఇది ధర్మం. ఓకే, ధర్మం సెల్ఫ్ కంట్రోలింగ్. ఇది ధర్మం. తప్పుని ఒప్పుకోగలిగే సత్తా ఉండాలి, అది ధర్మం. అలా అంటే మీరు అది భగవంతుడి దగ్గర, మనుషుల దగ్గర కాదు. తప్పును ఒప్పుకోగలిగే సత్తా మనుషుల దగ్గర కాదు, మనుషుల దగ్గర ఒప్పుకోరు. ఇది నిజం.
మనుషుల దగ్గర ఎవ్వరూ ఒప్పుకోరు. మీరు చెప్పేది ఎలా ఉందంటే అత్యంత ఆప్తులైతే తప్ప ఒప్పుకోరు. కానీ ఎవరిని మోసం చేసినా చేయకపోయినా భగవంతుడి దగ్గర మాత్రం మనం నిజాయితీగా ఉండడమే ధర్మం. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.